హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు రాజస్థాన్ స్పెషల్ దహీ మిర్చి. ఎక్కువ శ్రమ లేకుండా కేవలం 10 నిమిషాలలో టేస్టీగా ఎంతో సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. మీరు పరోటాస్, రోటీస్, చపాతీస్ లాంటివి చేసుకున్నప్పుడు కర్రీ చేసే టైం లేకపోతే ఈ దహీ మిర్చి బెస్ట్ ఆప్షన్. మరి ఇంకెందుకు లేట్, ఈ రాజస్థానీ ఆచార్ రెసిపీ ప్రాసెస్ చూద్దాం రండి. లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ అయితే మైల్డ్ స్పైసీనెస్ ఉన్న 20 పచ్చిమిర్చి తీసుకొని తొడిమలు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి. మీ దగ్గర కరోంజీ సీడ్స్ ఉంటే ఇదే స్టేజ్లో 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇది వేగటం స్టార్ట్ అయిన వెంటనే ఇందులో మీ టేస్ట్కి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని 50% వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా ఫాస్ట్గా ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు కలిపి చేసిన పౌడర్ యాడ్ చేసుకొని పూర్తిగా ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఈ ప్రాసెస్ని చేసుకోండి. మనం ఎలా అయితే పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసుకుంటామో రాజస్థాన్లో ఈ దహీ మిర్చి రెసిపీ అలా అన్నమాట. వన్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కమ్మటి పెరుగుని 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు మంట లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉండాలని గుర్తుంచుకోండి. ఫాస్ట్గా కలవాలి అంటే పెరుగుని ముందే విస్క్ చేసుకొని యాడ్ చేసుకోండి. 30 సెకండ్స్ టు 1 మినిట్ లోపే ఈ విధంగా నూనె పైకి తేలటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన దహీ మిర్చి రెడీ అయిపోయినట్లే. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే 4 నుంచి 5 రోజుల పాటు ఈజీగా నిల్వ ఉంటుంది. మరి ఈ సింపుల్ దహీ మిర్చి రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.